కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయంటూ సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ మాటలు అబద్ధమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. దీనిపై స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పందించారన్నారు. తాము రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ కు నైతికత ఉంటే ఆరోపణలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కేంద్ర మంత్రి మురుగన్, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్, ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్ తదితరులతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ హవాను తట్టుకోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయాలకు తెరలేపాయన్నారు. రిజర్వేషన్ రద్దు చేస్తామని హైదరాబాద్ ను యూటీగా మారుస్తారంటూ ప్రచారం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంఐఎం అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నాయని, ఈ విషయం కాంగ్రెస్ నేతనే బహిరంగంగా చెప్పారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. ఆయనని కోర్టుకు లాగుతామని స్పష్టం చేశారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, ఢిల్లీకొచ్చి చక్రం తిప్పుతామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.